ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. హుస్నాబాద్ గ్రామానికి చెందిన మైసయ్య ఇంట్లో నుండి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మైసయ్య ఇంట్లో ఉన్న నగదు 20,000, బట్టలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. హస్నాబాద్ గ్రామం. నా పేరు మాగి లక్ష్మయ్య. ఎస్సీ కాలనీలో కిరాణా షాప్ పెట్టుకొని బతుకుతూ ఉంటాను నేను. అయితే షాప్ పక్కన మాగి మైసయ్య సన్న పెంకులు ఇల్లు ఉన్నది. ఆయన అన్నం గిట్లా వండుకొని తిని తోటారా పోయిండు. ఇంట్లో నుంచి పొగలు మంట గట్లా వచ్చేసరికి చుట్టుపక్కల కేకలేశారు. మేము పోయి చూసేసరికి తాళం వేసింది. ఇంట్లో మంటలు వస్తున్నాయి. తాళం బలగొట్టి తలుపు తీసి ఇచ్చేలా విద్యుత్ కరెంటు షార్ట్ వేసుకొని మొత్తం బట్టలు, మంచం, డబ్బులు అన్ని కాలిపోయినాయి. పాపం ఎన్నున్నాయి. ఏమో మనిషి కష్టం. డైలీ పనికి పోతా ఉంటాడు. రైతులు డబ్బులు ఇచ్చారట, కవర్లో పెట్టిన కవర్లతో సహా కాలిపోయినాయి. చాలా 25,000 నుంచి 20,000 నష్టపరిహారం జరిగింది. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామం.